నమస్కారం. ఈరోజు మనం సోనూ కుమార్ రాసిన ది లెజెండ్ మైండ్ పుస్తకంలోకి లోతుగా వెళ్దాం. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనుకునే వాళ్ళకి ఈ పుస్తకం ఒక మంచి మార్గదర్శి అని చెప్పొచ్చు. అవును. ఇందులో రచయిత సైన్స్, మ్యాథ్స్, మతం ఇలా చాలా రంగాల నుంచి విషయాలు తీసుకున్నారు. కరెక్ట్. మనం ఈరోజు 10 షేడ్స్ ఆఫ్ ది లెజెండ్ అనే యూనిట్ నుండి 3 ముఖ్యమైన ఛాయలు అంటే 3 కోణాల గురించి చర్చిద్దాం. నాయకుడిలా వినడం, రాజకీయ నాయకుడిలా మాట్లాడటం. మరియు విద్యార్థిలా నేర్చుకోవడం. ఇవి వినటానికి వేర్వేరు నైపుణ్యాల్లా అనిపించినా ఒకే వ్యక్తిత్వానికి చెందిన 3 విభిన్నమైన కోణాలన్నమాట. ఇది చాలా ఆసక్తికరమైన కలయిక. రచయిత ఉద్దేశమేంటంటే ఇవి కేవలం వేర్వేరు సూచనలు కాదు, ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి ఇవి 3 స్తంభాల లాంటివి. సరిగ్గా చెప్పారు. అయితే మొదటి అంశంతో మొదలు పెడదాం. నాయకుడిలా వినండి. నాయకత్వం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మాట్లాడటం, ఆదేశాలివ్వడం. ఒక విజన్ను నిర్దేశించడం. అవును. కాని ఈ పుస్తకం ఆ ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేస్తోంది. గొప్ప నాయకులు గొప్ప శ్రోతలు అని చెబుతోంది. దీన్ని కొంచెం లోతుగా చూద్దామా? తప్పకుండా. ఇక్కడే అసలు విషయముంది. నాయకులు వినాలి అని అందరికీ తెలుసు. కాని రచయిత ఎలా వినాలి అనేదాన్ని 5 కోణాల్లో విడమర్చారు. ఓకే. మొదటిది చాలామంది చేసే తప్పును సరిదిద్దుతుంది. అంటే సమాధానం చెప్పడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి వినడం. ఒక్క నిమిషం. ఇది వినడానికి సులభంగానే ఉన్నా ఆచరణలో చాలా కష్టం కదా. ఎందుకంటే ఒక మీటింగ్లో అవతలివాళ్లు మాట్లాడుతుండగానే మనసులో వాదనలు సిద్ధం చేసుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా మన పాయింట్ మిస్ అవ్వకూడదని ఒక రకమైన ఆతృత. రచయిత చెప్పేది కూడా అదే. ఆ ఆతృతను పక్కన పెట్టినప్పుడే అవతలి వ్యక్తి మాటల వెనుక ఉన్న భావాన్ని, వారి అవసరాన్ని మనం గ్రహించగలుగుతాం. నిజమే. ఆ తర్వాతే మనం రెండో సూత్రానికి వెళ్ళగలం. అదేంటంటే చెప్పని మాటలను వినడం. చెప్పని మాటలను వినడమా? అంటే ఏంటి? ఆ నిశ్శబ్దాలను, వారి శరీర భాషలోని మార్పులను, అలా దాటవేస్తున్న విషయాలను గమనిస్తాడు. ఆ ఖాళీలోనే అసలైన నిజం దాగి ఉంటుందని గుర్తిస్తాడనమాట. వావ్! ఇది ఒక డిటెక్టివ్ పనిలా అనిపిస్తోంది. అంటే కేవలం వినడం కాదు, పరిశీలించడం కూడా. అవును. ఇక మూడోది అన్ని స్వలాలను వినడం. ఒక మీటింగ్లో గట్టిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేవాళ్లే కాదు, నెమ్మదిగా సందేహంగా మాట్లాడేవాళ్లు కూడా ఉంటారు. సరిగ్గా ఆ నెమ్మదిగా మాట్లాడేవారిని, భిన్నాభిప్రాయాలున్నవారిని కూడా నాయకుడు ప్రోత్సహించి వింటాడు. ఎందుకంటే విభిన్నత్వంలోనే వివేకం దాగి ఉందని ఆయనకు తెలుసు. ఈ సూత్రం చాలా సంస్థల్లో లోపిస్తోంది. గట్టిగా అరిచేవాడిదే రాజ్యం అన్నట్టుంటుంది. సరే, ఇక నాల్గోది కొంచెం తాత్వికంగా ఉంటుంది. అంతరాత్మను వినడం. ఇది అహంకారాన్ని వినడం కాదు. అంటే మనసులోంచి వచ్చే సూచనలు. అవును. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని లెక్కలు సరిగ్గా ఉన్నా మనసులో ఏదో ఒక మూల నుంచి ఇది సరైనది కాదు అనే చిన్న స్వరం వినిపిస్తుంది. తెలివైన నాయకుడు దాన్ని కొట్టిపారేయడు. ఎందుకో అని ఆలోచిస్తాడు. దాన్ని ఇంట్యూషన్ అనొచ్చు. మరి చివరిది, 5వది? చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వినడం. అంటే కేవలం తన టీంకే పరిమితం కాకుండా మార్కెట్లో వస్తున్న మార్పులు, కస్టమర్ల అభిప్రాయాలు, కొత్త టెక్నాలజీ వీటిని నిరంతరం గమనిస్తూ ఉండటం. ఈ 5 సూత్రాలు ఒక నాయకుడి మానసిక చిత్రాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇక వారి ప్రవర్తన గురించి కూడా రచయిత కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు కదా. అవును. ఇక్కడే రచయిత నాయకులను 3 రకాలుగా వర్గీకరించారు. బలహీన నాయకుడు, బలమైన నాయకుడు మరియు తెలివైన నాయకుడు. బలహీన నాయకుడంటే కేవలం మాటలు చెప్పేవాడు, ఫిర్యాదులు చేసేవాడు. కరెక్ట్. బలమైన నాయకుడు పని చేస్తాడు, కాని చేసిన పని గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేసుకుంటాడు. గడిచిన పనుల గురించి చర్చల్లో మునిగిపోతాడు. కాని తెలివైన నాయకుడు మౌనంగా పని పూర్తి చేసి ఫలితాలే మాట్లాడేలా చేస్తాడు. అవును. అతనికి సమయం చాలా విలువైంది. అందుకే సీఈఓ నుండి స్వీపర్ వరకు అందర్నీ ఒకేలా గౌరవిస్తాడు. ఈ అధ్యాయం చివర్లో ఒక ప్రశ్నుంది. అది నన్ను చాలా ఆలోచింపజేసింది. ఈ వారం మీరు మాట్లాడడం కంటే ఎక్కువగా వినడానికి స్పృహతో ప్రయత్నించే సంభాషణ ఏదైనా ఒకటి చెయ్యగలరా అని. నిజమే. అది కేవలం చదివి వదిలేయడానికి కాదు, ఆచరించడానికే. చూశారా? ఒక నాయకుడు ఎంత లోతుగా వినాలో అర్థమైంది. కాని కేవలం వింటే సరిపోదు కదా, తన ఆలోచనను ఇతరులకు చేరవెయ్యాలి. ఇక్కడే రచయిత ఒక ఆసక్తికరమైన సలహా ఇస్తున్నారు. రాజకీయ నాయకుడులా మాట్లాడటం. ఈ మాట వినగానే మనకు కొంచెం నెగటివ్ ఆలోచనలొస్తాయి కదా. ఖచ్చితంగా. రాజకీయ నాయకుడు అనగానే మనకు మోసపూరిత వాగ్దానాలు, విభజన రాజకీయాలు గుర్తొస్తాయి.
కాని రచయిత ఇక్కడ ఆ పదం యొక్క అసలైన ఆదర్శవంతమైన అర్థాన్ని తీసుకుంటున్నారు. అంటే ప్రజలను మోసం చేయడం కాదు, వారిని ఏకం చేయడమనే ఉద్దేశ్యంతో. అవును, ఒక తెలివైన రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడతాడో కొన్ని సూత్రాల ద్వారా వివరిస్తున్నారు. మొదటిది, అందరినీ కలిపే ఉమ్మడి అంశాల గురించి మాట్లాడటం. అంటే ప్రజలను విడదీసే సున్నితమైన విషయాల జోలికి వెళ్లకుండా వాటికి బదులుగా అందరిలో ఉండే ఉమ్మడి ఆకాంక్షల గురించి. మన పిల్లల భవిష్యత్తు, మన సమాజ భద్రత, పర్యావరణం ఇలాంటి వాటి గురించి మాట్లాడతారన్నమాట. ఇది ప్రజలలో మనం అనే భావనను పెంచుతుంది. ఇది ఐక్యతను నిర్మించడానికి చాలా శక్తివంతమైన మార్గం. ఇక రెండోది, దీర్ఘకాలిక దృష్టితో మాట్లాడటం. కేవలం తర్వాతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాకుండా రాబోయే తరాల గురించి, అంటే ఓ 20-30 ఏళ్ల తర్వాత మన సమాజం ఎలా ఉండాలనే దాని గురించి మాట్లాడతారు. కాని ఇది ఆచరణలో సాధ్యమేనా? ఓటర్లను ఆకట్టుకోవడానికి తక్షణ వాగ్దానాలు చేయాల్సిన ఒత్తిడి ఉంటుంది కదా. ఇది చాలా మంచి ప్రశ్న. రచయిత ఉద్దేశం ప్రకారం తెలివైన రాజకీయ నాయకుడు ఈ రెండిటినీ సమతుల్యం చేస్తాడు. తక్షణ అవసరాలను తీరుస్తూనే ప్రజలకు ఒక గొప్ప భవిష్యత్తును చూపిస్తాడు. ఓకే. మూడో సూత్రం దీనికి సహాయపడుతుంది: సానుభూతితో, అంగీకారంతో మాట్లాడటం. ప్రజల బాధలను అర్థం చేసుకుని, మీ సమస్య నాకు అర్థమైంది, నేను మీతో ఉన్నాను అని భరోసా ఇస్తాడు. అంటే ప్రజలతో ఒక మానసిక సంబంధాన్ని ఏర్పరచుకోవడం. కరెక్ట్. చివరిది, నియంత్రిత స్వరంతో మాట్లాడటం. వాదనలు ఎంత వేడెక్కినా, ప్రత్యర్థులు వ్యక్తిగత దాడులు చేసినా శాంతంగా, నిగ్రహంతో మాట్లాడతారు. వారి వాదనలో బలముంటుంది కాని ఆవేశముండదు. ఈ పుస్తకంలో నాయకుడు మరియు రాజకీయ నాయకుడు మధ్య తేడాను కూడా స్పష్టంగా చెప్పారు. అది నాకు ఆసక్తికరంగా అనిపించింది. అవును, రచయిత ప్రకారం నాయకుడనేది బహుముఖ ప్రజ్ఞ లాంటిది. ఎవరైనా నాయకుడు కావచ్చు. కాని రాజకీయ నాయకుడనేది నాయకత్వంలో ఒక శాఖ, ఒక నిర్దిష్ట వృత్తి అన్నమాట. అంటే ప్రతి రాజకీయ నాయకుడు కాకపోవచ్చు. అవును, ఇక్కడ కూడా బలహీన, బలమైన, తెలివైన రాజకీయ నాయకులు ఉంటారని, తెలివైనవారు వ్యక్తిగత విమర్శలకు పోకుండా విధానాలపై మాత్రమే చర్చిస్తారని రచయిత సూచిస్తున్నారు. ఇది నేటి రాజకీయాల్లో చాలా అవసరమైన సూత్రం. సరే, మనం వినడం, మాట్లాడటం అనే బాహ్య నైపుణ్యాల గురించి చర్చించాం. ఇప్పుడు అంతర్గత ప్రపంచంలోకి వెళ్దాం. అదే మన చివరి అంశం: జీవితాంతం ఒక విద్యార్థిలా నేర్చుకోవడం. అవును, ఇదొక జీవన విధానమని రచయిత అంటారు. ఇదంతా జెన్ బౌద్ధ భావన అయిన షోషిన్ లేదా బిగినర్స్ మైండ్ చుట్టూ తిరుగుతుంది. బిగినర్స్ మైండ్. ఇక్కడ రచయిత 2 రకాల మనస్తత్వాలను పోలుస్తారు. ఒకటి, నిపుణుడి ఉచ్చు, ఎక్స్పర్ట్స్ ట్రాప్. అంటే నాకన్నీ తెలుసు అనే భావన. సరిగ్గా. ఒక నిపుణుడి మనస్సు పాత నమ్మకాలతో నిండిపోయుంటుంది. అది ఒక నిండు కప్పులాంటిది. అందులో కొత్త నీరు పోయలేం. దీనికి విరుద్ధమైనది విద్యార్థి ప్రయోజనం, స్టూడెంట్స్ అడ్వాంటేజ్. అంటే ఖాళీ కప్పులాగా ఉండటం. అవును, విద్యార్థి మనస్సు ఖాళీగా ఉండి కొత్త సమాచారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆశ్చర్యపోవడానికి, అమాయకమైన ప్రశ్నలడగడానికి భయపడదు. ఈ బిగినర్స్ మైండ్ను మనం ఎలా అలవర్చుకోవాలి? ఇది కష్టం కదా. వయస్సు, అనుభవం పెరిగే కొద్దీ కష్టం, కాని అసాధ్యం కాదు. రచయిత కొన్ని సూత్రాలను ఇచ్చారు. మొదటిది, అంతులేని జిజ్ఞాసను పెంచుకోవడం. ప్రతిదాన్ని ఎందుకు, ఎలా అని ప్రశ్నించడం. ఓకే. రెండోది, మేధోపరమైన వినయాన్ని పాటించడం. నాకు తెలీదు, కాని నేను కనుక్కుంటాను అని చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. తెలియకపోవటం అవమానం కాదు, తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవటమే అవమానం. అద్భుతంగా చెప్పారు. ఇక మూడోది, చురుకైన అభ్యాసకుడుగా ఉండటం. అంటే సమాచారాన్ని కేవలం గ్రహించడం కాదు, దానితో వాదించడం, నోట్స్ రాయడం. రచయిత ఇక్కడ ఫైన్మ్యాన్ టెక్నిక్ గురించి ప్రస్తావించారు. ఒక విషయాన్ని చిన్నపిల్లాడికి అర్థమయ్యేలా చెప్పగలిగితేనే అది మనకు పూర్తిగా అర్థమైనట్లు. ఇది నేను ప్రయత్నించాను, చాలా బాగా పనిచేస్తుంది. అవును, అది చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇక చివరి సూత్రం, ఫలితం కంటే ప్రక్రియకు విలువ ఇవ్వడం. నేర్చుకునే ప్రయాణాన్ని ఆస్వాదించడం ముఖ్యం. ఈ సూత్రాలను రోజువారీ జీవితంలో ఎలా పాటించాలో కూడా రచయిత కొన్ని మంచి ఉదాహరణలిచ్చారు. జీవితం కోసం ఒక పాఠ్యాంశాన్ని నిర్మించుకోవడం లాంటివి. అవును, ముఖ్యంగా కష్టాన్ని, అసౌకర్యాన్ని స్వీకరించడం. ఎందుకంటే ఎదుగుదల ఎప్పుడూ సౌకర్యవంతమైన వాతావరణంలో జరగదు కదా. నిజమే.
రచయిత చివరగా జ్ఞానం నుండి వివేకం వైపు ప్రయాణాన్ని 3 దశలుగా అద్భుతంగా వివరిస్తారు. ఇది చాలా ముఖ్యం. ఆ 3 దశలేమిటవి? మొదటిది జ్ఞానం, నాలెడ్జ్, అంటే సమాచారాన్ని సేకరించడం. రెండోది అవగాహన, అండర్స్టాండింగ్, అంటే ఆ సమాచారాన్ని కలపడం, వాటి మధ్య సంబంధాలని చూడటం. మూడోది వివేకం, విజ్డమ్. వివేకం అంటే ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఎలా ఉపయోగించాలో తెలియడం. సరిగ్గా ఎప్పుడు, ఎలా, ఎందుకు ఉపయోగించాలో తెలియడం. ఇక్కడ రావణుడి ఉదాహరణ చాలా శక్తివంతంగా ఉంటుంది. అవును, రావణుడికి అపారమైన జ్ఞానముంది, కాని జ్ఞానముంది కాని వివేకం లేదు. అతనికి 4 వేదాలు తెలుసు, కాని సీతను అపహరించినప్పుడు ఆ జ్ఞానాన్ని వివేకంతో ఉపయోగించలేకపోయాడు. కాబట్టి సమాచారాన్ని గుర్తుంచుకోవడం వేరు, దాన్ని వివేకంగా మార్చుకోవడం వేరు అని రచయిత స్పష్టం చేశారు. కాబట్టి మనం ఈరోజు ఒక లెజెండ్ యొక్క 3 విభిన్నమైన ఛాయలను చూశాం. మౌనంగా వినే నాయకుడు, అందర్నీ కలిపేలా మాట్లాడే రాజకీయ నాయకుడు, మరియు నిరంతరం నేర్చుకునే విద్యార్థి. ఈ 3 పాత్రలు వేరువేరు కాదు. ఇవన్నీ ఒకే సంపూర్ణ వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలు. ఒక విద్యార్థిలా నేర్చుకున్నప్పుడే ఒక నాయకుడిలా లోతుగా వినగలుగుతాం. లోతుగా విన్నప్పుడే ప్రజలను కలిపేలా మాట్లాడగలుగుతాం. అంటే ఈ 3ంటికి మూలం అహంకారాన్ని పక్కనబెట్టడం. అవును, అహంకారం కంటే అంతర్గత వివేకానికి, సామాజిక ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వడం. రచయిత దృష్టిలో ఈ లక్షణాలను పెంపొందించుకున్నప్పుడే ఒక వ్యక్తి లెజెండ్గా మారతాడో. ఈ చర్చ విన్న తర్వాత నాకు ఆలోచన వస్తుంది. అంటే ఈ పుస్తకం ఇలాంటి ఎన్నో ఛాయల గురించి మాట్లాడుతుంది కదా. వేరువేరు పరిస్థితులకు అనుగుణంగా ఇలా నాయకుడిలా, రాజకీయ నాయకుడిలా, విద్యార్థిలా, ఇలా వేరువేరు మనస్తత్వాలను అలవర్చుకోవటం ఒకరి అసలైన గుర్తింపును ఎలా ప్రభావితం చేస్తుంది? మంచి ప్రశ్న. ఒక వ్యక్తి నిజంగా ఎన్ని విభిన్న పాత్రలను ఒకే జీవితంలో సమర్థవంతంగా పోషించగలడా? లేక ఏదో ఒక ప్రధాన లక్షణమే వారిని ఎల్లప్పుడూ నిర్వచిస్తుందా? ఇది ఆలోచించాల్సిన విషయమేమో.